పెహల్గాం దాడి జరిగి ఇంతకాలం అవుతుంది. ఎలాంటి ప్రతిదాడులు లేవు. సర్జికల్ స్ట్రైక్స్ అంతకన్నా లేవు. దాడులకు పాల్పడ్డ ఒక్క ఉగ్రవాది చావలేదు. భారత్ నుంచి కనీస ప్రతీకారం లేదు. అసలు మోడీ పాకిస్తాన్ పై రచిస్తున్న యుద్ధ రచన ఏది, ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఎలాంటివి? ఈ నిశ్శబ్దం వెనుక దాగిన విధ్వంసం ఎలా ఉండబోతుంది? నిజంగానే మోడీ అంతటి విలయాన్ని సృష్టించగలరా? ఇందుకు అంత స్కోప్ ఉందా? ఒకవేళ మోడీ చేయదలిస్తే ఎలాంటి యుద్ధం చేసే అవకాశం ఉంది? ఇవన్నీ ఎలాగుంటే అసలు భారత్ పాక్ యుద్ధం చుట్టూ అల్లుకుని కనిపిస్తున్న స్థితిగతులు ఎలాంటివి? మనం చేయబోయే యుద్ధం చుట్టూ మోగిన రాబందుల్లాంటి స్థితిగతులు ఎలాంటివి? ఒక పరిశీలన చేద్దాం. మోడీ చూస్తే ఇంతవరకు అటువైపు ఎలాంటి దాడి చేయలేదు. ఒకరిద్దరు ఉగ్రవాదులను చంపినా వారు టార్గెటెడ్ టెర్రరిస్టులు కారు. కాశ్మీర్లో ఒకట్రెండు టెర్రరిస్టుల ఇళ్లను కూల్చినా అవి మన ప్రతీకారేచ్ఛను చల్లార్చేవి కావు. దేశమంతా లోపల అట్టుడికిపోతోంది. మన వాళ్లలో 25 మందికి పైగా చనిపోతే ఇంతవరకు ఎలాంటి ప్రతీకార చర్య లేదు. గతంలో ఇలాంటి దాడులు జరిగిన భారత్ వెంటనే అప్రమత్తమయ్యేది. దేశమంతా సంతోషించేలా సర్జికల్ స్ట్రైక్స్ వంటివి జరిగేవి. దీంతో దేశ ప్రజల అసంతృప్త జ్వాలలు చల్లారేవి. ఇవే వద్దంటున్నారు నిపుణులు. ఒకటి అరా కాల్పుల ఘటనల ద్వారా మనకొచ్చే లాభం లేదు, వాళ్లకొచ్చే నష్టం లేదు. అంతకు మించి కావాలి. అది శాశ్వత పరిష్కారంలా కనిపించాలి. అలా జరగాలంటే అంత తేలిగ్గా జరిగేది కాదు అని అంటున్నారు. వారి లక్ష్యం ఎలా విస్తరిస్తోందో మన లక్ష్యం కూడా అంతే పెద్దది కావాలి. వారు కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన వెంటనే దాడి చేయలేదు. విడతల వారీగా ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తున్నారు. దానికి తోడు పాకిస్తాన్ కూడా మనమేం చేయబోతామో ముందే ఒక అంచనాకి వచ్చేసింది. గతంలో చేసిన దాడుల తరహాలో చేస్తే వారు వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ దిశగా ఎప్పుడో వారు పావులు కదిపేశారు. పైపెచ్చు చైనా నుంచి కూడా వారు తగిన సహాయ సహకారాలను పొందడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా కూడా ఇందుకు సిద్ధమేనంటోంది. వారికి తెలియకుండా వారికి నష్టం కలిగించాలి. దీపావళి నాడు 4 టపాకాయలు పేల్చి చిచ్చుబుడ్లు కాల్చి ఒక ఈవెంట్ గా ఎలా చేస్తామో ఇది కూడా అలా మార్చొద్దు. ఈవెంచువల్ గా ఒక పథకం ప్రకారం చేసి చూపించాలి. అలా చేయాలంటే ఎంతో సమయం, సంయమనం రెండూ అవసరం. ఇదే ప్రస్తుతం మోడీ ప్లాన్ గా తెలుస్తోంది. అలాగని పెద్ద సమయమేం తీసుకోదలుచుకోలేదు మోడీ. అందుకే అంటోంది మా సమయం పరిమితం, లక్ష్యాలు పెద్దవని చెబుతోంది. ఈసారి పాక్ మాత్రమే కాదు, ప్రపంచమంతా షాక్ అయ్యేలాంటి పథక రచన చేస్తున్నారు మోడీ. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అదే జరిగితే అవి ఎలా ఉంటాయి, వాటి స్వరూప స్వభావాలు ఏ పాటివి అన్న చర్చ సాగుతోంది. 26/11 తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన దాడి 22/4 అటాక్. 26 మంది భారత పౌరులు మరణించారు. అది కూడా మతం ద్వారా వేరు చేయబడి ఉగ్రవాదుల చేతిల్లో హతమయ్యారు. దాడికి 3 రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హిందూ భారత్ పై పౌర యుద్ధం చేయాల్సి ఉంది అనడం, పెహల్గాం దాడికి వచ్చిన వారు కూడా సరిగ్గా అలాగే హిందూ ముస్లిం అంటూ వేరు చేసి మరీ చంపడం చూస్తుంటే ఇందులో ఏదో రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరి రక్తం మరిగిపోతోంది. పెహల్గాం దాడిలో చిందింది కేవలం రక్తం మాత్రమే కాదు, ఒక సిద్ధాంతీకరణ కూడా ఇందులో దాగి ఉంది. దాన్ని డీకోడ్ చేయాలి. ఇదే మోడీ బృందం చేస్తోన్న సునిశిత ఆలోచనగా తెలుస్తోంది. ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు, భారత్ నుంచి ప్రపంచమంతా కలిసి ఆశిస్తున్నది వేరు. కానీ భారత్ మాత్రం మరో రకంగా చూస్తోందని అంటున్నారు నిపుణులు. ప్రపంచమంతటికీ మొన్న జరిగిన పెహల్గాం దాడులు కేవలం ఉగ్రవాదం కిందకొస్తాయి. కానీ భారత్కి మాత్రం ఇది పూర్తి వ్యక్తిగతం. సరిగ్గా అదే సమయంలో వ్యూహాత్మకం. ఇటు పాక్ నుంచే కాదు, అటు పాశ్చాత్య దేశాల నుంచి ఎదురయ్యే ముప్పుని కూడా పరిగణలోకి తీసుకుంటోంది భారత్. 3 బాంబులు వేసి
6 ఉగ్రవాదుల్ని చంపగానే సరిపోదని గట్టిగా భావిస్తోంది భారత్. వైమానిక దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలకు పరిమితం చేయాలనుకోవడం లేదీసారి. ప్రతిపక్షాలు ఊహించినట్టు అదేదో మొక్కుబడి తంతుగా చేయదలుచుకోలేదు. ఆ మాటకొస్తే సామాన్యుల భావోద్వేగాలను రాజేసి అక్కడితో ముగించాలని భావించడం లేదు. నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ని, అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ని కనుగొనాలని చూస్తోంది భారత్. మీకు మరణమంటే భయం, మాకు ప్రేమ, ఇది వారి ఉగ్ర నినాదం. మీది మరణ పిపాస, మాది శాంతి కాముకత్వం అంటూ నిరూపించాలని భావిస్తోంది భారత్. బుల్లెట్ వాడకుండా, రక్తం చిందకుండా కార్యాన్ని చక్కబెట్టాలని చూస్తోంది. దానికి తోడు ట్రంప్ టారిఫ్ల వ్యవహారం ఒకటి కాచుకుని ఉంది. మనం పీకల్లోతు సరిహద్దు గొడవల్లో కూరుకుపోతే అమెరికా ఇదే అదునుగా భావించే అవకాశం కనిపిస్తోంది. దీంతో మనం చేయాల్సిన బేరసారాలను చేయలేం. పైపెచ్చు వారే మనల్ని మరింత ఒత్తిడికి లోను చేసి దీని ద్వారా మన చేత మరిన్ని ఎక్కువ ధరలకు లెక్కకు మించిన ఆయుధాలను కొనిపించొచ్చు. దీంతో భారత్కి ఇదొక భారం. ఈ విషయంలో మోడీ చాలా చాలా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ భారత్ పాక్ యుద్ధమంటూ మొదలైతే పశ్చిమ దేశాలకు అంతకన్నా మించి కావాల్సిందేమీ లేదు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తి తిరోగమనంలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో మునిగి తేలుతూ ఉన్నాయి దేశాలు. ఉక్రెయిన్కి రుణాలు ఇస్తూ తలమునకలుగా ఉన్నాయి. ట్రంప్ ఈ యుద్ధం ఎలాగైనా సరే ముగించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఒకవేళ భారత్ పాక్ వార్ మొదలైతే ఎలాంటి బేరసారాలు లేకుండా తమ ఆయుధాలను అధిక ధరలకు విక్రయించొచ్చన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఉచ్చులో పడకూడదని గట్టిగా భావిస్తోంది మోడీ యంత్రాంగం. ఇవన్నీ ఇలా ఉంటే యాపిల్ లాంటి కంపెనీలు చైనా నుంచి భారీగా వలస వెళ్లాలని ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ఇలాంటి దేశాలను స్వాగతిస్తోంది. మనం కానీ పీకల్లోతు యుద్ధంలో మునిగి తేలితే అవి భారత్కి రాకుండా ఏ వియత్నాంకో వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి నష్టదాయక యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా అన్నది మోడీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక్కడ మన చుట్టూ ఉన్న స్థితిగతులను కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధ వాతావరణంలో పొంచి ఉన్న మరో ముప్పును చూస్తే పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం మాత్రమే కాదు, అద్దె దేశం కూడా. యుఎస్, యూకే వంటి యూరోపియన్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ని పావుగా వాడుకున్న విషయం తెలిసిందే. సాక్షాత్ ఆ దేశ రక్షణ మంత్రే ఈ మాట ఒప్పుకున్నారు కూడా. ఈ సమయంలో వారు పాకిస్తాన్కి $100 మిలియన్ ఇచ్చినట్టే ఇచ్చి భారతదేశం నుంచి $1 బిలియన్ ఆయుధాలు కొనేలా చేస్తారు. వారికి భారత్ పాక్ యుద్ధం పైకి కనిపిస్తోన్న అంశం ఉగ్రవాద అంతం. కానీ ఇందులో దాగి ఉన్న లాభదాయక వ్యవహారం అంత తేలిగ్గా పైకి కనిపించేది కాదు. ఇది లోతైన పరిశీలన చేస్తే కానీ అవగతం కాదంటున్నారు నిపుణులు. గన్ను కన్నా పెన్ను గొప్పది, రక్తం కన్నా ఇంకు గొప్పది. అందుకే థింక్ విత్ ఇంక్, నాట్ విత్ బ్లడ్ అంటారు. మరి మోదీ ఈ దిశగా ఎలాంటి పథక రచన చేస్తున్నారు? ఆ ఆలోచన విధానం ఏంటి? 3D కాదు, తమ థియరీ 6D అంటున్నారు. డి అంటే డి అనకుండా వారికి వారు చిటికిపోయేలా చేసేలాంటి ఆ మోడర్న్ వార్ ఫేర్ ఎలాంటిది? ముప్పేట దాడి మాత్రమే కాదు, దాయాది దేశాన్ని షష్ట దిగ్బంధనం చేసేలాంటి ఆ ఎత్తుగడలేవి? వాటి తాలూకు పరిణామ క్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ అమలయ్యే అవకాశాలెంత? అనుకున్నది అనుకున్నట్టు జరిగే ఛాన్సులు ఎంత మేరకు? మోదీ 3D కాదు 6D ప్లాన్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మోదీ స్కెచ్ చేస్తోన్న 6 డైమెన్షన్స్ లో ఫస్ట్ డైమెన్షన్ సైబర్ అటాక్ గా తెలుస్తోంది. కత్తి డాలు పోయి బాంబులు, తుపాకులు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఇదే డిజిటల్ జమానా. ఫిజికల్ అటాక్స్ బదులు మెంటల్ అటాక్స్ చేయటానికి స్కోప్ ఎక్కువ. ఇక్కడ కూర్చుని ఎక్కడో ఉన్న అంశాలను ప్రభావితం చేయొచ్చు. అదెలాగో చూస్తే పాకిస్తాన్లోని విద్యుత్ గ్రిడ్లను చీకటిగా మార్చేయొచ్చు. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థలని తారుమారు చేయొచ్చు.
ఇక పాక్ కమ్యూనికేషన్ వ్యవస్థనే స్తంభింపచేయొచ్చు. అది సాధ్యమేనా అని చూస్తే మన నిఘా వర్గాలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. మనం ఇప్పటికే ఈ దశగా ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నామని చెప్తున్నాయి. పాకిస్తాన్ కీలకమైన మౌలిక సదుపాయాలను, ఆర్థిక వ్యవస్థలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేయొచ్చని సూచిస్తున్నాయి. ఇలా చేయటానికి భౌతిక సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు. వారి నుంచి ప్రతిదాడులు ఎదుర్కోవాల్సిన పని లేదు. క్లిక్ అంత దూరంలో మొత్తం మటాష్ చేయొచ్చు. దీంతో మోదీ సర్కార్ ఈ దిశగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. ఇక సెకండ్ డే విషయానికొస్తే అంతరిక్షం. భారత్ ఇప్పటికే అంతరిక్ష పరంగా టాప్ పొజిషన్లో ఉంది. చంద్రమండలంలో ఏం జరుగుతుందో ముందే పసిగట్టే పొజిషన్కి చేరింది. అలాంటిది పాకిస్తాన్లో ఏం జరుగుతోందో మన నిఘా శాటిలైట్లు పసిగట్టలేవా అన్నది మరొక ఆప్షన్గా తెలుస్తోంది. ప్రస్తుతం మనకున్న అంతరిక్ష సామర్థ్యం చాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల్లో ఏం జరుగుతుందో పసిగట్టడానికి. డాకింగ్ ప్రక్రియలో ముందడుగు వేశాం. వచ్చే రోజుల్లో మనదైన అంతరిక్ష కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉన్నాం. అలాంటిది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల్లో ఏం జరుగుతోందో చెప్పటం పెద్ద పనేం కాదు. ఈ దిశగా మన అంతరిక్ష సామర్థ్యాన్ని వినియోగించటం మరొక ఎత్తుగడగా తెలుస్తోంది. మూడో డైమెన్షన్ జలఖడ్గం. పాకిస్తాన్ జీడీపీలో 24% వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. వారి వ్యవసాయానికి ఎంతో కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ముందుంది అస్సలు సినిమా. పాకిస్తాన్ ఆర్థిక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే నదీ జలాలను భారత్ నియంత్రిస్తే వచ్చే రోజుల్లో ఆ దేశ పతనం ప్రారంభమైనట్టే. ఏ యుద్ధం లేకుండానే అక్కడ ఆహార కొరత విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం గోధుమ పిండి యుద్ధమే జరుగుతోందక్కడ. అలాంటిది వచ్చే రోజుల్లో వారి జల వనరులను గాని మనం కంట్రోల్ చేస్తే ఇక వారి ఆకలి కష్టాలు ఆకాశాన్ని అంటడం ఖాయం. ఇటు కరువు మాత్రమే కాదు, అటు వరదలతోనూ మనం పాకిస్తాన్ వ్యవసాయంతో చెడుగుడు ఆడుకోగలం. మొన్నటికి మొన్న మన డ్యాముల్లోని బురద తొలగించుకోవటానికి జీలం జలకిచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే పీఓజేకేలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అంటే నీళ్లు లేకుండా చేయగలము. సరిగ్గా అదే సమయంలో వరదలతోనూ ముంచెత్తి ముచ్చెమటలు పట్టించగలము. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ని మనం ముప్పు తిప్పలు పెట్టి 3 నదుల నీళ్లు తాగించగలం. ఇక పాకిస్తాన్ దాని స్వరూప స్వభావాలను ముక్కలు చెక్కలు చేయటం, 1-2 సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఇరుకున పడేయటం కాదు, ఏకంగా బలూచిస్తాన్ పీఓజేకేలను పాక్ నుంచి వేరు చేయటం. ఈసారి గాని పాకిస్తాన్ తోక జాడిస్తే బలూచిస్తాన్ కోల్పోవటం ఖాయంగా చెప్పారు అజిత్ దోవల్. వచ్చే రోజుల్లో అలా జరిగేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ పీఓజేకే ప్రాంతాలు ప్రస్తుతం ఏవంత ప్రశాంత వాతావరణంలో లేవు. ఈ ప్రాంతవాసులు పాకిస్తాన్ ఉగ్ర పోకడలను తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. తమ భుజం మీద నుంచి భారత్ కి గురిపెడుతోన్న టెర్రరిస్టు తుపాకులను చూసి చిరాకు పడుతున్నారు. ఎప్పుడీ పాకిస్తాన్ పీడ వదుల్చుకుందామా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్తో కలిసి నడిచినంత మాత్రాన వచ్చేదే ఉంది, టెర్రర్ టెన్షన్ తప్ప అన్న కోణంలో ఆ ప్రాంతాలు విసిగి వేసారున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సైతం పాక్ సరిహద్దుల్లో తీవ్ర అసహనం చెలరేగేలా చేస్తోంది. పాకిస్తాన్ కు అనుక్షణం హై టెన్షన్ తెప్పిస్తోంది. గత 3 ఏళ్లుగా మనం తాలిబన్లతో గొప్ప సంబంధ బాంధవ్యాలను నెరుపుతున్నాం. వచ్చే రోజుల్లో భారత్ ఆఫ్ఘాన్ సంబంధ బాంధవ్యాలపై మరింత భారీ ప్రకటనలు వెలువడ్డం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్ అటు నుంచి కూడా నరుక్కొచ్చేలా కనిపిస్తోంది. భారత్ 6 డైమెన్షన్ వార్లు మరో ఆయుధం పాక్ ని ఆర్థికంగా ఒంటరి చేయటం. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల సహాయ సహకారాలతో ఎలాగోలా నెట్టుకొస్తోంది పాకిస్తాన్. ఈ దేశానికి మీరు ఆర్థిక సాయం చేస్తే అది ప్రతి పైసా ఉగ్రవాద కార్యకలాపాలకే వెచ్చిస్తోందని రిపోర్ట్ చేస్తుంది భారత్. ఆర్టికల్ 370 రద్దు తరువాత దారుణంగా పడిపోయింది పాక్ ఆర్థిక సామర్థ్యం. ఒకవేళ పాక్ బలూచిస్తాన్ని కోల్పోతే చైనా హ్యాండ్ ఇచ్చేలా తెలుస్తోంది. నేరుగా బలూచిస్తాన్కే నిధులు సమకూర్చి పెడుతుంది. దీంతో పాకిస్తాన్ మరింత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయేలా తెలుస్తోంది.
పాకిస్తాన్ ఎంత అభ్యర్థిస్తున్నా భారత సింధు జలాల ఒప్పంద రద్దు వ్యవహారంలో జోక్యం చేసుకోవటం లేదు ప్రపంచ బ్యాంక్. సాధారణ పరిస్థితుల్లో అయితే వత్తాసు వచ్చేదేమో గాని పెహల్గాం వంటి దాడుల తరువాత వరల్డ్ బ్యాంక్ సైతం పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచే సాహసం చేయలేకపోతోంది. దీన్ని బట్టి చెప్పొచ్చు పాకిస్తాన్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో. ప్రపంచ ఆర్థిక సాయం లేకుంటే క్షణం ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉంది పాకిస్తాన్. భారత్ గాని పాక్ ఉగ్ర కార్యకలాపాలను సాక్ష్యాలతో సహా FATF కి చూపించి ఒత్తిడి తెస్తే పాపిష్టి దేశం ఖేల్ ఖతం. వెంటిలేటర్ మీదున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సమాధి స్థితికి చేరుకోవటం ఖాయమంటున్నారు నిపుణులు. పాకిస్తాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయకపోవచ్చు గాని వచ్చే రోజుల్లో పాక్ ఆర్మీ, ISI, టెర్రర్ గ్రూపుల్లోని వారిపై పర్సనల్ అటాక్స్ చేయటం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికీ పాక్ ఆర్మీ జనరల్ తమ కుటుంబాలను యూరప్లో గుర్తు తెలియని ప్రాంతాలకు తరలిస్తోన్న వార్తలు వెలుగు చూస్తున్నాయి. అందుకు కారణం భారత్ తమను వెంటాడి మరీ హతమార్చనుందనే నిఘా వర్గాల సమాచారమే వారినిలా చేస్తోందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ, ISI, టెర్రరిస్టు గ్రూపులు ఒక జట్టు. ఒకరికొకరు కూడబలుక్కుని ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. పాక్ ఆర్మీ చీఫ్ వీరందరికీ హెడ్. ఆర్మీ చీఫ్ మాటే శాసనంగా వీరు భారత్ పై చెలరేగిపోతుంటారు. ఈ విషయం గుర్తించిన భారత్ పాక్ సైనికాధికారులను సైతం ఉగ్రవాదులతో సమానంగా భావిస్తోంది. దీంతో వీరి ప్రాణాలకు కూడా భద్రత లేదన్న మాట వినిపిస్తోంది. అసలే ప్రాణభీతి అధికంగా గల పాక్ జనరల్స్ పెట్టే వేడా సర్దుకుని యూరప్ కి శాశ్వతంగా తరలిపోతున్నట్టు తెలుస్తోంది. బయోలాజికల్ వార్ కన్నా సైకలాజికల్ వార్ఫేర్ అత్యంత భయానకమైంది. నేరుగా దాడి చేయటం కన్నా దాడి చేస్తారేమో అన్న భయం అత్యంత భీతావహకమైంది. మోదీ హుటాహుటిన సౌదీ నుంచి వచ్చి నిర్వహిస్తున్న సమావేశాలు పాకిస్తాన్ ని పిచ్చెక్కిస్తున్నాయి. ఇక్కడి వార్ రూమ్ హెడ్లైన్స్ అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల గుండెలు అదరగొడుతున్నాయి. దెబ్బకు జడుసుకుంటున్న పాక్ రక్షణ మంత్రి తాము ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఒప్పుకున్నారు కూడా. అంతేకాదు బలూచిస్తాన్ నుంచి తమ సైనికులను భారత సరిహద్దులకు తరలించారు. ఇక అరేబియా సముద్రంలో అతిపెద్ద మోహరింపును సైతం ప్లాన్ చేశారు. ఎప్పుడు ఏ క్షణం భారత్ తమపై విరుచుకుపడుతుందో అర్థం కాక బొర్ర బద్దలు కొట్టుకుంటున్నారు పాకిస్తానీయులు. ఏ మాట కామట 21వ శతాబ్దపు బ్రాండెడ్ అటాక్ చేయటానికి సిద్ధపడుతున్నారు భారత ప్రధాని మోదీ. ఇది సరికొత్త వ్యూహం. ఇప్పటి వరకు పాకిస్తాన్, ప్రతిపక్షాలు, పశ్చిమ దేశాలు, చైనా వీరెవరి ఊహల కందని మోడర్న్ వార్ఫేర్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ లోనే అధికంగా వ్యూహరచన చేస్తున్నారు. ఫిజికల్ గా కన్నా మెంటల్ గా దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటున్నారు. శత్రువును నేరుగా కొట్టడం ఎవరైనా చేస్తారు. వారిపై అటాక్ జరగాలి కానీ తెలియకూడదు. గిలగిలా తన్నుకోవాలి కానీ రక్తం చిందకూడదు. బుల్లెట్ దిగాలి కానీ దాని శబ్దం వినిపించకూడదు. కేవలం ఎత్తుగడలతో పరేషాన్ చేయాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా కొట్టారో తెలియకుండా కొట్టాలి. ప్రత్యర్థి సర్వస్వం భస్మీపటలమైపోవాలి. వచ్చే రోజుల్లో పాకిస్తాన్, దాని స్వరూప స్వభావాలు పూర్తిగా కనుమరుగైపోవాలి. ఉగ్రవాదం పేరెత్తటానికే హడలెత్తిపోవాలి. ఇది మోదీ మార్క్ 6 అంచెల యుద్ధ ప్రణాళికగా తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.